హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరగనున్నాయి. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 8వ వేతన సంఘానికి ఆమోదం లభించిందని రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ ఈ కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించనున్నారని తెలిపారు. అలాగే కమిషన్లో మరో 2 సభ్యులు కూడా ఉంటారని వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాల పరిమితి 2026లో ముగియనుంది. దాంతో కొత్త వేతన సవరణల కోసం 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందడుగు వేసింది. జనవరిలోనే ప్రభుత్వం దీనిపై ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖలు, అధికారులతో చర్చల అనంతరం ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన ప్రకారం 8వ వేతన సంఘం తన నివేదికను వచ్చే 18 నెలల్లో సమర్పించనుంది. దీని అమలుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల వేతనాలు, భత్యాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.